కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపనున్న బర్రెలక్క అసలు కారణం తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. బర్రెలక్క అలియా శిరీష. ఈమె పేరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. తను మాత్రం వీర మహిళ అని చెప్పాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే బర్రెలక్క ఎలాంటి వణుకు జనుకు లేకుండా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసిందంటే అది మామూలు విషయం కాదు. ఆమె మాత్రం వీడియోస్ తీస్తూ ఆ వీడియోస్ ద్వారా ఎంతో ఫేమ్ సంపాదించుకొని ఆ తర్వాత నిరుద్యోగులందరికీ అండగా నిలబడాలని ఆలోచించి ఎట్టకేలకి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆమె మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసింది. కానీ 5,908 ఓట్లను మాత్రమే సాధించి ఓడిపోయింది. అయినప్పటికీ బర్రెలక్క యొక్క ఉద్యమం మాత్రం అసలు ఆగలేదని చెప్పాలి. అయితే మరి ఇప్పటికీ బర్రెలక్క ఎంపీగా పోటీ చేస్తానన్న సంగతి తెలిసిందే కదా. కానీ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకొని ఇండిపెండెంట్గా మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి బర్రెలక్క పోటీ చేయాలని నిర్ణయించుకుందట. ఎందుకనంటే దానికంటూ ప్రధాన కారణం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు బర్రెలక్క యొక్క అద్భుతమైన నినాదాలకి అలాగే సిద్ధాంతాలకి మెచ్చుకున్నారట. బర్రెలక్క మాట్లాడుతూ మీరు మాత్రం నిరుద్యోగుల తరపున మంచి సహాయం చేస్తానంటే ఎంపీగా మాత్రం ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పదవి నుంచే వస్తాను. నా లక్ష్యం ఖచ్చితంగా నిరుపేద కుటుంబాలకి అలాగే నిరుద్యోగులందరికీ కూడా మంచి చేయడమే అంటూ బర్రెలక్క చెప్పడంతో దీంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారట. అందుకోసమని బర్రెలక్క ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైందట.